బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆరోపణలకు ప్రతీకగా టీడీపీ విడుదల చేసిన జాబితా కొత్త వివాదానికి తెరలేపింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చి వాటిని జనసేన ఖాతాలో వేయడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తో సంబంధం లేకుండా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు తనకు ఇష్టమైన వారికి పదవులు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. బీసీలను పక్కన పెట్టి ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆరోపణలకు ప్రతీకగా టీడీపీ విడుదల చేసిన జాబితా కొత్త వివాదానికి తెరలేపింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చి వాటిని జనసేన ఖాతాలో వేయడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తో సంబంధం లేకుండా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు తనకు ఇష్టమైన వారికి పదవులు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. బీసీలను పక్కన పెట్టి ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, ఏదైతే పల్నాడు జిల్లా నసరాపేటలో రాజకీయాలు అయితే వేడెక్కినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అటు అధిష్టానం చెబుతున్నా సరే, ఇక్కడ నసరాపేట నియోజకవర్గంలో మాత్రం ఇటు టీడీపీ జనసేన నాయకులు మాత్రం పొత్తు కుదరట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మొన్న ఆవిర్భావం దినోత్సవం రోజు, జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజు అయితే జనసేన ఇన్ఛార్జ్ జిలానీ అయితే కొన్ని హాట్ కామెంట్ చేశాడని కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి పనులు చేయట్లేదు, కనీసం తిరుపతి లెటర్ కూడా నోచుకోలేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎమ్మెల్యే చుట్టూ ఉన్న ఒక వర్గానికి చెందిన సంబంధించిన కోవట్లుగా ఇచ్చుకున్నాడు కానీ జనసేన వాళ్ళకి కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఇవ్వలేదని చెప్పేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ జిలానీ అయితే చెబుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్థానికంగా ఉన్న కొన్ని చిన్న ఉద్యోగాలు కానీ, లేదా రేషన్ లో కానీ, లేకపోతే కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి కూడా ఎలాంటి కూడా ఎప్పుడు కూడా జనసేనకి కార్యకర్తలకు ఇవ్వలేదని చెప్పేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ జిలానీ ఏంటంటే ఇటు తెలుగుదేశం నుంచి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఒక లిస్ట్ అయితే విడుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ లిస్ట్ లో జనసేనకే మొత్తం ఇచ్చాము కానీ కనీసం టీడీపీ వాళ్ళు కూడా మేము ఇవ్వలేదు, జనసేనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారని కూడా చెప్పు. ఆ లిస్ట్ లో ఎవరెవరికి ఏ పదవులు ఇచ్చాము, ఏ వర్కులు ఇచ్చాము, ఏ కాంట్రాక్టులు ఇచ్చాము, ఎంతెంత ఇచ్చాము అని కూడా ఆ లిస్ట్ లో పేర్కొన్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, ఏదైతే ఇటు జనసేన ఇన్ఛార్జి స్థానిక ఎమ్మెల్యే అయితే మాటల యుద్ధం అయితే పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జనసేన ఇన్ఛార్జి మీద అయితే ఇటు స్థానిక ఎమ్మెల్యే అయితే కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన వాళ్ళకి ఇచ్చినా సరే జనసేన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఇట దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం తరఫున తీసుకున్న జనసేన నాయకులు కూడా దీని మీద స్పందించబోవడం చాలా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు కానీ, పదవులు కానీ తీసుకున్న ఏ ఒక్కరు కూడా జనసేన నాయకులు దీని మీద మాకు స్థానిక ఎమ్మెల్యే మాకు ఇచ్చారు, మేము ఇవ్వలేదంటారు ఏందని చెప్పి ఇటు జనసేన నాయకులు కూడా బయటకు రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే చేత పదవులు ఇప్పించుకొని అనుభవిస్తున్న వాళ్ళు, ఇటు కాంట్రాక్ట్ తీసుకొని అనుభవిస్తున్న వాళ్ళు, ఏదైతే ఇటు జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు మాకు అన్ని పనులు చేస్తున్నారని కూడా బయటకు వచ్చి చెప్పబోవడం పెద్ద చర్చనీయాంశంగా కూడా దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఇటు జనసేన ఇన్ఛార్జ్ జిలానీకి ఇటు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకి అయితే మాట్లాడుతూ నడుస్తున్నా సరే ఇటు ఏదైతే జనసేన తరపున కొంతమంది పదవులు పొంది, కొంతమంది కాంట్రాక్ట్ వర్కులు పొంది ఇటు రేషన్ డీలర్లుగా ఉంటా కూడా మాకు ఈ పని చేసి పెట్టారని చెప్పి కూడా బయటకు రాకపోవడం నియోజకవర్గంలో పెద్ద చర్చ కూడా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది స్థానిక ఎమ్మెల్యే దీని మీద ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ప్రతి పదవి ఎవరెవరికి కట్టబెట్టామని కూడా ఎక్కువ జనసేనకే ఇచ్చాము కానీ టీడీపీ వాళ్ళకి కూడా ఇవ్వకుండా జనసేనకే ఇచ్చాము. కానీ ఈ రోజు జనసేన ఇన్ఛార్జ్ మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంత నడుస్తున్నా సరే ఏదైతే ఈ పదవులు తీసుకొని కాంట్రాక్టర్ తీసుకున్న జనసేన వ్యక్తులు కూడా బయటకు వచ్చి అరవింద్ బాబుకి మాకు ఇది చేశాడని కూడా చెప్పబోవడం పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పటికే అనేక రకాలుగా మాటల యుద్ధాలు అయితే ఇటు జనసేన ఇన్ఛార్జికి, ఇటు అరవింద్ బాబుకి అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే దీని మీ వివాదం ఎటు దారి తీసిద్దో కూడా
వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు అధిష్టానం, ఇటు టీడీపీ కానీ, ఇటు జనసేన అధిష్టానం కానీ 15 సంవత్సరాల పాటు మన కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెబుతున్నా సరే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇటు జనసేన ఇన్ఛార్జి మాత్రం వీళ్ళకి పొత్తు కుదరట్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక సామాజిక వర్గానికి కట్టబెట్టారని చెప్పేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ అయితే ఆరోపణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తన పక్కన తనకు నచ్చిన సామాజిక వర్గానికే పనిచేశారు కానీ ఏ మిగతా సామాజిక వర్గాలకు కూడా ఎలాంటి పనులు చేయట్లేదని కూడా జనసేన ఇన్ఛార్జ్ అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలకు కూడా పని చేయట్లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికే పదవులు కానీ, వర్కులు కానీ కట్టబెట్టారు. కనీసం నా ప్రమేయం లేకుండా ఎవరికి ఇవ్వాలి ఏందని అనేది కూడా అడగాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కనీసం నేను జనసేన ఇన్ఛార్జ్ జిలాని అయితే కనీసం తిరుపతి లెటర్ అడిగినా కూడా నాకు ఇవ్వలేదని చెప్పేసి వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేమన్నా ఏదన్నా కార్యకర్తలకు పలానా పని ఉందని చెప్పి చేయించండి అంటే నాకు పవన్ కళ్యాణ్ చైతన్య చేస్తానని చెప్పి అన్నారని కూడా ఇటు జనసేన ఇన్ఛార్జ్ అయితే ఆరోపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ గత 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికలో అయితే జనసేనకి, ఇటు టీడీపీకి, అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ చర్చ అనేది ఎటు దారితీస్తుంది, అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సర్దుమణిగించిద్దా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం ఇలానే కొనసాగుద్దా అనేది కూడా వేచి చూడాల్సిన అయితే ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ వివాదంలో ఎవరు కానీ, ఇటు జనసేన ఇన్ఛార్జ్ కానీ, ఇటు టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎవరు తగ్గట్లేదని కూడా చెప్పుకోవచ్చు. మా దగ్గరకు వచ్చి అన్ని పనులు చేయించుకొని పోయారు. ఈ రోజు మా దగ్గరకు ఎలాంటి పనులు చేయించుకోలేదని చెప్పడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే చెప్పారు. మేము ఎవరెవరికి ఏం పనులు చేసాము అని చెప్పి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఆ లిస్ట్ లో రైట్ 80% జనసేన వాళ్ళకి పనులు చేసినట్టు కూడా లిస్ట్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మేము 80% మా టీడీపీ వాళ్ళకి కాదనుకొని మీ జనసేన వాళ్ళకి పని చేస్తే మీరు ఈ రోజు మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే దీని మీద జనసేన ఇన్ఛార్జిని కూడా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి మాత్రం జనసేన ఇన్ఛార్జి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టీడీపీ వాళ్ళు ఈ లిస్టు బయటికి విడుదల చేశారో ఆ తర్వాత జనసేన వాళ్ళు కామ్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంతమందికి మేము పనిచేసి పెట్టాము, రైట్ ఇన్ని వర్కులు ఇచ్చాము, ఇన్ని తిరుపతి లెటర్లు ఇచ్చామని చెప్పి కూడా ఒక లిస్టు విడుదల చేయడం, దాని తర్వాత జనసేన వాళ్ళు మాట్లాడకపోవడం కూడా పెద్ద చర్చగా కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.